నేరుగా నగదు బదిలీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ప్రజలకి సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించి ప్రతి పనికి కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కి కానీ రాజధానికి కానీ రావాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మించి పాలనని నేరుగా పట్టణాల నుంచి గ్రామాలకు తీసుకెళ్ళినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యవస్థను నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సంకల్పాన్ని గండి కొట్టేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి, వాలంటీర్స్ అన్నటువంటి వాళ్ళు మనం నియమించాం కాబట్టి మనకు సపోర్ట్ చేస్తారన్నటువంటి భయంతో మొట్టమొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ నేను వస్తే వాలంటీర్స్ను తీసేస్తాను అని పదే చెప్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సేవల్ని నిలిపేయాలి ఎలక్షన్ అయినంత వరకు అని చెప్పి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు అని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అవ్వాతాతలకి అందరికీ కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను మనిషే కాదు అని నేను చెప్తా. అతను మానవ జన్మ ఎత్తాల్సినటువంటి వ్యక్తి కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక జంతువు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు.